ఈ ప్రజలు చాలా దుర్మార్గులన్నా, లేకపోతే ఏదో నీపై కోపంతో నీకు 11 సీట్లిచ్చి నిన్ను పులివెందులకి ఎమ్మెల్యేగా పరిమితం చేసేశారే అనుకో. అంత మాత్రాన నిన్ను మరీ ఆకులో ఏకలా తీసిపారేస్తున్నారు. లేకపోతే ఏంటన్నా, నీ భజన గ్యాంగ్ ని నీకు వత్తాసు పలికి నోటికి ఎంతొస్తే అంత వాగిన వాళ్ళని ఈ సర్కారు ఏకి నూకుతుంటే ప్రజలు మాత్రం అస్సలు ఏమీ జరగనట్టు, వాళ్ళకి ఏం సంబంధమే లేనట్టు, ఇంకా కొందరైతే బాగా చేస్తున్నారు ఇంకా వెయ్యాలి వెదవల్ని అని ఓ తెగ మాట్లాడేసుకుంటున్నారు. అదేంటన్నా, ఎంత చేశావు నువ్వు ప్రజలకి? అస్సలు కృతజ్ఞత లేని వాళ్ళనుకో. శవాల్ని డోర్ డెలివరీ చేయించావా? గంజాయికి యువతని బానిసలుగా మార్చావా? దళిత డాక్టర్ ని రోడ్డుపై బట్టలిప్పించి పడుకోబెట్టావా? ఆడపిల్లలపై అగాయిత్యాలలో ఆంధ్రాని నెంబర్ 1 గా నిలిపావా? సాక్షాత్తు చంద్రబాబు ఇంటిపైనే దాడి చేసి స్కెచ్ వేశావా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటుంబంలో మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయించావా? ఇన్ని చేసిన నిన్ను, నీ పార్టీని ఈ సర్కారు ఏకి నూకుతుంటే కనీసం ఈ ప్రజలు పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ ఇంకా నీకు ఇలానే జరగాలంటూ కోరుకోవడం, అరెస్ట్ అవుతున్న నీ మందను కనీసం పట్టించుకోకుండా ఉండడం చూస్తుంటే నీకు అన్యాయమే చేస్తున్నారన్నోయ్. ఈ ప్రజలు చాలా అంటే చాలా అన్యాయమే చేస్తున్నారు.